నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ మే లేదా జూన్ లో ప్రాథమిక పరీక్ష 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీ లోక్సభ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చలు తెలంగాణలో రేపటి నుంచి భాజపా విజయ సంకల్ప యాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బస్సులకు కిషన్ రెడ్డి పూజలు రాప్తాడు సిద్ధం సభలో జగన్ విమర్శలపై తెలుగుదేశం మండిపాటు 5 ఏళ్లలో చేసిందేమీ లేకనే ప్రతిపక్షాలపై పడ్డారని లోకేష్ ఆక్షేపణ ఏపీలో వాలంటీర్లకు పేరుతో దారి మళ్లిన 617 కోట్ల రూపాయలు శిక్షణ పేరుతో ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లించారన్న నాదెండ్ల మనోహర్ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ సర్కార్ గుండాల నుంచి బయలుదేరిన పడిగిద్దరాజు ఎల్లుండి గద్దెపై ప్రతిష్టాపన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ కాసేపటికే 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకుముందు 2022 ఏప్రిల్ 26న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించింది. పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను రద్దు చేసి రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించింది. కానీ పరీక్ష నిర్వహణలో సరైన నియమ నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా రెండోసారి పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో టీఎస్పీఎస్సీ అప్పీలు చేసింది. ఈ అప్పీల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఆ విజ్ఞప్తి మేరకు అప్పీలును వెనక్కి తీసుకునేందుకు ఇవాళ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇటీవల కొత్తగా 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని కూడా కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. మే లేదా జూన్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ నిర్వహించనుంది. గత నోటిఫికేషన్ రద్దు చేసినందున అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీఎస్పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసినా మళ్లీ చేయాల్సిందేనని తెలిపింది. అయితే గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఇస్తామని కమిషన్ ప్రకటించింది. మూసీ అభివృద్ధి ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీలో మురుగునీటిని తొలుత శుద్ధి చేయాలని సూచించారు. హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపుతూ వెళ్లే విధంగా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని కోరారు. మూసీ ప్రక్షాళన, పరివాహక అభివృద్ధిపై నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో రేవంత్ రెడ్డి సమీక్షించారు. మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన పటాలను అధికారులు సీఎంకు వివరించారు. అధికారులు పని విభజన చేసుకుని మూసీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి రేపటి వరకు అక్కడే ఉంటారు. ఈ పర్యటనలో ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరు కానున్న సీఎం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమై లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరికలు పెరగడం, మరింత మంది పార్టీలో చేరేందుకు సిద్ధం కావడంపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చిస్తారని తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి పీసీసీ ఇప్పటికే జాబితా సిద్ధం చేయగా ఏఐసీసీతో చర్చించి తుది నిర్ణయానికి రావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. రేపు ఆర్థిక, రైల్వే సహా వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ నిధులు, కొత్తగా ఇవ్వాల్సిన నిధుల కేటాయింపులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తారని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా ప్రజలు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా రేపటి నుంచి నిర్వహించే విజయ సంకల్ప యాత్రల ప్రచార రథాలను కేంద్ర మంత్రి ఇవాళ ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రచార రథాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి 5 చోట్ల నుంచి ఈ యాత్రలు ఉంటాయన్నారు. తెలంగాణ భాజపా నాయకత్వం అన్ని చోట్ల యాత్రల్లో పాల్గొంటుందని చెప్పిన కిషన్ రెడ్డి ఈసారి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, బడుగు బలైన వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం 17కు 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కోసం చేసిందేమీ లేకనే జగన్ పదే పదే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దుయ్యబట్టారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం గాజువాక, అనకాపల్లిలో నిర్వహించిన శంఖారావం సభల్లో జగన్ విమర్శలకు లోకేష్ ధీటుగా బదిలిచ్చారు. పెత్తందారుకి సైకిల్, గ్లాస్ విలువ ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి అబద్ధాలు చెబుతున్నారని లోకేష్ మండిపడ్డారు. గంగవరం పోర్టు బాధితులను ఆదుకుంటామన్న ఆయన 2 ఏళ్లలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకొని ఆ సంస్థ భూములు కాపాడుతామన్నారు. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక ఉద్యోగాన్ని తీసుకొచ్చారా? లేదు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. ఎవరైతే ఆ భూములు కొనాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఆ భూములు మేము వెనక్కి లాక్కుంటాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో భూదందాలు ఎట్ట చేస్తున్నారు మీరు చూస్తున్నారు. ఎక్కడ భూమి దొరికితే అక్కడ కొట్టేస్తారు. ఋషికొండకి గుండు కొట్టేసి ఒక వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు తల్లి. అదే డబ్బులు కానీ టిట్కో ఇల్లు ఖర్చు పెట్టుంటే ఇక్కడున్న ప్రతి మహిళకి ఒక ఇల్లు వచ్చుండే తల్లి. సిద్ధం సభలో చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను తెలుగుదేశం నేతలు తిప్పికొట్టారు. 5 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రి జగన్ తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ఖాతాలో ఎంత డబ్బులు పడ్డాయో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయగలరా అని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు. రాప్తాడు సభలో అవాకులు చవాకులే తప్ప ఎక్కడా నిబద్ధత, స్పష్టత, నిజాలు లేవని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు నెట్టెం రఘురాం విమర్శించారు. సిద్ధం సభ విజయవంతమైతే మీడియాపై దాడులెందుకని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ప్రశ్నించారు. జగన్ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు అనంతపురంలో విమర్శించారు. అనంతపురం జిల్లాకు ఏం చేశారో జగన్ చెప్పలేకపోయారని అన్నారు. ఫ్యాను రెక్కలతో పాటు జగన్ పెడరెక్కలను విరవడానికి ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచినే కాకుండా ఈ దేశం నుంచినే జగన్మోహన్ రెడ్డి పారిపోయే పరిస్థితి వస్తుందేమో అని నాకు అనిపిస్తా ఉంది. అన్ని తప్పుడు పనులు చేశారు, అన్ని కుంభకోణాలు చేశారు. కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. అంద్రీనివాను 3600 క్యూసెక్కులకు కాదు 6000కు పెంచుతా, దానికి సమాంతరంగా కాలువ తవ్వుతా, మొత్తం 10,000 క్యూసెక్కులతో అంద్రీనివా చేస్తానని చెప్పిన పెద్ద మనిషి. కొత్త పనులు లేవు, పాత పనులు కొనసాగింపు లేదు. ఈ రకంగా అడుగడుగున అనంతపురం జిల్లా భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ నేతలు నిరసన తెలిపారు. అనంతపురంలో ర్యాలీ నిర్వహించిన నేతలు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. జరిగిన ఘటనకు సీఎం జగన్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. జర్నలిస్టులపై దాడులకు తెగపడుతూ సీఎం జగన్ రాతి యుగం వైపు వెళుతున్నారని కళ్యాణదుర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ధ్వజమెత్తారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఓడిపోతున్నామన్న భయంతోనే వైకాపా వర్గీయులు దాడులకు తెగపడుతున్నారని ఉమామహేశ్వర నాయుడు మండిపడ్డారు. సత్యసాయి జిల్లా కదిరిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేయడం అమానుషమని, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
చట్టబద్ధత లేని వాలంటీర్ల వ్యవస్థ పేరుతో వైకాపా ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రైవేటు సంస్థకు కట్టబెడుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వాలంటీర్ల కోసం ఏటా 1760 కోట్లు కేటాయించారని, అందులో శిక్షణ పేరిట 617 కోట్లు ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లించారని వివరించారు. నిధుల కేటాయింపునకు సంబంధించి బడ్జెట్లో ప్రొవిజన్ కూడా పెట్టలేదన్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థకు నిధుల కేటాయింపుపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కేసులకు భయపడపోమన్న నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరై వాస్తవాలు వివరిస్తారని చెప్పారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు? మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? ఈ డేటా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? దీనికి సమాధానాలు ఎక్కడ కూడా రాలేదు. రాకపోగా ప్రశ్నించినందుకు మా పైన కేసులు పెడితే మేమే భయపడేది లేదు. న్యాయస్థానంలో తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు, చెప్తారు విషయాలు. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసాం ఏదైతే చెప్పారో, 1,02,836 వాలంటీర్లు డేటా అసలు అప్లోడే కాలేదు. అది సంవత్సరానికి ఎంత అవుతుందండి? 617 కోట్ల రూపాయలు. అంటే నెలకి 51 కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి ఇవి? 2 రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు వనానికి తరలివస్తుండగా అన్ని శాఖలు చురుగ్గా పనిచేస్తున్నాయి. జాతర బందోబస్తు పరిశీలించిన తెలంగాణ డీజీపీ రవిగుప్తా ట్రాఫిక్ నేర నియంత్రణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తతపై వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్సు నిలయంలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. నర్సంపేట బస్టాండ్లో మేడారం వెళ్లే భక్తుల కోసం కొత్తగా 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో నుంచి మేడారం వెళ్లేందుకు బస్ సర్వీసులను ప్రారంభించారు. జాతర కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయలుదేరాడు. ఆర్ఎం వంశీయులు పగిడిద్దరాజును సంప్రదాయ రీతిలో కాలినడకన తీసుకెళ్తున్నారు. మంగళవారం జంపన్న వాగు వద్ద పగిడిద్దరాజు బస చేస్తాడు. బుధవారం గద్దెలపై ప్రతిష్ఠించిన అనంతరం జాతర ప్రారంభమవుతోంది. మేడారంలో ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పరిశీలించారు. జాతర పర్యవేక్షణకు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించినట్లు వెల్లడించారు. భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం ఈ ప్రభుత్వం ఇప్పటికే 110 కోట్లు ఇక్కడికి వెచ్చించడం జరిగింది. రేపు 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా అద్భుతంగా ఈ జాతర కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకోబోతున్నాం. ఈ జాతరకి సుమారు ఇంకా 2 కోట్ల మంది భక్తులు ఈ సంవత్సరం అమ్మవార్లని దర్శించుకోవటం కోసం వస్తున్నారని మాకున్న ఇన్ఫర్మేషన్. గతంలో ఏదో 3,000, 4,000 బస్సులు పెట్టేది. ఇప్పుడు అటువంటి దాన్ని 6,000 బస్సులు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో 6 నెలల తర్వాత సమావేశమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న అధికారులపై కార్పొరేటర్లు ముప్పేట దాడి చేశారు. పార్టీలకు అతీతంగా అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. ఏళ్ల తరబడి ఒకే స్థానంలో అధికారులు పాతుకుపోయారని, తమ పలుకుబడితో 100 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు. వాటర్ వర్క్స్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరినీ లెక్క చేయడం లేదని విమర్శించారు. కార్పొరేటర్ల ఆరోపణలపై స్పందించిన మేయర్ విజయలక్ష్మి విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ అక్రమాలకు పాల్పడే అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ను ఆదేశించారు. అలాగే ప్రకటనల ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న అధికారులపై తక్షణమే విచారణ జరిపించాలని ఆదేశిస్తూ బల్దియా బడ్జెట్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కి వాళ్ళు ఎక్కడ కూడా సివరేజ్ లైన్ లేకున్నా వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు, ఓసీస్ ఇస్తున్నారు, మళ్ళీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఎన్ఓసీస్ సబ్మిట్ చేస్తున్నారు. Why don't we take action, madam? Because of the irregularities in the advertising department and the allegations arise by most of the corporators, a detailed inquiry to be submitted. Commissioner is requested to appoint an inquiry officer and initiate action. Thank you. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న 1,200 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ జీహెచ్ఎంసీ గుత్తేదారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గత భారాస ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు. వడ్డీకి తెచ్చి పనులు చేస్తే బిల్లులు రాక వడ్డీ పెరిగిపోయి భారం పడుతోందని, డబ్బులు ఇచ్చిన వారు చెల్లింపుల కోసం ఒత్తిడి చేస్తున్నారని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో నిధులు విడుదల చేయనందున కొంతమంది గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యంలో అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద సహాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఉచిత ఐ క్యాంపును మంత్రి ప్రారంభించారు. ఈ క్యాంపులో వైద్య సహాయం పొందుతున్న వారికి తమ ప్రతీక్ ఫౌండేషన్ తరపున సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. అలాగే నానక్రామ్గూడలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సినీ పరిశ్రమలోని నిరుపేద కార్మికులకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు కోమటిరెడ్డి ప్రకటించారు. ఇక్కడ చేసే ఆపరేషన్లు చేయండి, 5 రోజులలో 200 మంది చేస్తారా? ఎంత చేయగలిగితే అంత చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లో కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం. 10 లక్షలైనా 20 లక్షలైనా ఎంతన్నా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది, ప్రభుత్వం తరఫున కాదు, నా సొంతంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రాగా ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ల తరపున న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడం వల్ల 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధమని వివరించారు. ఈ దశలో సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా అని ఏపీ ప్రభుత్వం న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం పిటిషన్పై రేపు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. అటు ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్, డిఎస్సీలను తగిన సమయం ఇవ్వకుండా నిర్వహిస్తున్నారని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు ఎల్లుండి చేపట్టనుంది. ఈ నెల 25న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్ నియామకానికి నిర్వహించే పరీక్షా తేదీని మార్చాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఎస్బీఐకి లేఖ రాసింది. ఫిబ్రవరి 25న ఒకేసారి ఎస్బీఐ, ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు ఉన్నందున ఏపీకి చెందిన అభ్యర్థులు ఎస్బీఐ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోతారని ఏపీపీఎస్సీ తన లేఖలో వివరించింది. ఈ పరిస్థితి రాకుండా ఎస్బీఐ క్లర్క్ నియామక పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ తన లేఖలో కోరింది. ఏపీ నుంచి క్లర్క్ పరీక్ష రాసే అభ్యర్థులను మార్చి 4న నిర్వహించే పరీక్ష రాసే విధంగా సర్దుబాటు చేయాలని ఏపీపీఎస్సీ కోరింది. ఈ మేరకు 10 మంది అభ్యర్థుల వివరాలను ఎస్బీఐకి పంపింది. నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రామచంద్రాపురంలో ప్రసాద్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి ప్రసాద్ను హతమార్చారు. ప్రసాద్ భార్య నోట్లో గుడ్డలు కుక్కి అతడి ఒంటిపై 25కు పైగా కత్తిపోట్లు వేశారు. అనంతరం దుండగులు పరారయ్యారు. 5 యువకులు కలిసి హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు పాత కక్షలే కారణమై ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి 4 అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడి కేసులో అరెస్ట్ అయి 3 నెలలుగా కడప జైల్లో ఉన్న వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి రేపు బెయిల్పై విడుదలయ్యే అవకాశం ఉంది. ఎర్రగుంట్ల పోలీసులు పెట్టిన అట్రాసిటీ కేసులో 2 వారాల కిందటే దస్తగిరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వేముల పోలీసులు పెట్టిన దాడి కేసు కారణంగా దస్తగిరి విడుదల కాలేదు. తాజాగా వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో ఇవాళ దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు సాయంత్రం కడప జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గత 7-8 ఏళ్ల నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు అనూహ్యంగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానంగా పెట్టుబడులు, ఉపాధి విషయంలో సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. ఒకప్పుడు పెట్టుబడిదారులకు అడ్డంకులు ఉంటే ఇప్పుడు స్వాగత ద్వారాలు తెరుచుకుంటున్నట్లు చెప్పారు. లక్నవూలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయల విలువైన 14,000 ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. ఇందులో తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, హౌసింగ్, స్థిరాస్తి, హోటల్స్, ఎంటర్టైన్మెంట్ సహా విద్యా రంగాలకు సంబంధించిన పెట్టుబడులు ఉన్నట్లు ప్రధాని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కోసం వికసిత్ ఉత్తరప్రదేశ్ నిర్మాణం జరగాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. విదేశాలకు తరలి వెళ్లిన పురాతన విగ్రహాలను కేంద్రం తిరిగి దేశానికి తీసుకువస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో కల్కీధామ్ ఆలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శ్రీ కల్కీధామ్ నిర్మాణ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ప్రమోద్ కృష్ణం పాల్గొన్నారు. తర్వాత మాట్లాడిన ప్రధాని ఆచార్యులు, సాధువుల సమక్షంలో కల్కీధామ్ క్షేత్రానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. కల్కీధామ్ భారతీయ విశ్వాసానికి మరో గొప్ప కేంద్రంగా ఆవిర్భవిస్తుందని విశ్వసిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని ప్రస్తావించిన ప్రధాని ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.
आज एक और हमारे तीर्थों का विकास हो रहा है तो दूसरी ओर शहरों में हाई टेक इंफ्रास्ट्रक्चर भी तैयार हो रहा है। आज अगर मंदिर बन रहे हैं तो देश भर में नए मेडिकल कॉलेज भी बन रहे हैं। आज विदेशों से हमारी प्राचीन मूर्तियां भी वापस आई जा रही है और रिकॉर्ड संख्या में विदेशी निवेश भी आ रहा है। లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిగా ఏర్పడిన విపక్షాలు సీట్ల పంపకాల విషయంలో ఏకతాటిపైకి రాలేకపోతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్లలో అధికార తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరి పోరుకే సిద్ధం కాగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు 15 సీట్లు మాత్రమే ఇస్తామని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తేనే ఎన్నికల్లో సహాయ సహకారాలు అందిస్తామని సమాజ్వాదీ పార్టీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అలా అయితేనే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని సమాజ్వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని సమాజ్వాదీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలుండగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 1 సీటు మాత్రమే గెలిచింది. ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్లోనూ లాభాలు ఆర్జించాయి. క్రితం 4 సెషన్లలో 1353 పాయింట్లు లాభపడిన బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ఇవాళ మరో 281 పాయింట్లు ఎగబాకింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ జీవితకాల గరిష్టానికి చేరింది. ఈ ఉదయం 72,628 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో కాసేపు స్వల్ప హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో 72,309 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. తరువాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 72,882 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 72,708 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 22,122 పాయింట్ల వద్ద ముగిసింది.